హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు త్వరగా ఈజీగా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మైదా పిండి కాస్త బియ్య పిండి వేసుకోవాలి. మైదా పిండి 3 కప్స్ అయితే 1 కప్ బియ్య పిండి వేసుకోవాలి. అందులో జీలకర్ర, ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ అవ్వాలి. అంత రెండు పిండిలు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు ఎంతో క్వాంటిటీ అయితే మనం వాటర్ పోసుకోకుండా పెరిగే కలుపుకోవాలి. మొత్తం పిండి ఇట్లా బజ్జీల పిండిలాగా మొత్తం పెరుగుతోనే కలుపుకోవాలి, వాటర్ పోయకుండా. మనకు ఎంత పెరుగు ఉంటే అంత టేస్టీ బాగుంటుంది మైసూర్ బొండాలు. అలా వచ్చేలాగా కలుపుకోవాలి పిండి. ఇలా కలుపుకున్నాక 4 అవర్స్ 6 అవర్స్ కానీ ఇట్లా నానబెట్టుకోవాలి పిండిని. ఇలా అవుతుంది నానబెట్టుకున్నాక. ఇప్పుడు అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మీకు టేస్ట్ బాగా కావాలనుకుంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా బాబు మిర్చి తినడు కాబట్టి మేము మిర్చి అవాయిడ్ చేసాము. కాస్త వంట సోడా కూడా వేసుకోవాలి అందులో. ఇప్పుడు ఇలా వేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్నాక ఇలా బజ్జీలాగా వేసుకోవాలి. మనం అన్నీ ఒకే రకంగా రావాలంటే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే వేయించుకోవాలి. చూడండి, పిండి 4-5 గంటలు నానబెడితే ఇలా అవుతుంది. చూడండి ఎలా అవుతున్నాయో అలా పొంగుతాయి. మనం వంట సోడా వేస్తే బజ్జీలలో పొంగి చాలా బాగుంటుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల లోపల వరకు కుక్ అవుతుంది బజ్జీలు. ఇలా మొత్తం కిందికి పైకి కలుపుకోవాలి, ఒకే రకంగా కాలేదట్టు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి బజ్జీలను. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కకు పెట్టుకుంటే వేడి క్రిస్పీ మైసూర్ బొండా రెడీ అయినట్టేనండి. ఇది టమాటా పచ్చడితో కానీ పల్లి చట్నీతో కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, మనం బియ్యపిండి వేసాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా బాగా తింటారు. ఇలా బయట చేసే మైసూర్ బొండాల కన్నా మనం ఇంట్లో చేసుకోవడం హెల్దీ అండి. ఎందుకంటే మనం ప్యూర్ మైదా పిండి కలపడం లేదు కాబట్టి, అందులో కాస్త బియ్య పిండి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో చేసుకొని తినడమే బెటర్. మీరు కూడా ఇలా చేయండి. ఇలా చేస్తే చాలా బాగుంటాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా తీసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి, ఆయిల్ అంతా పడే వరకు. ఒక పేపర్లో కూడా అలా పెట్టుకుంటే ఆయిల్ కూడా అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, టిష్యూ పేపర్. ఇలా పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీ కానీ తింటే చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.